రాధాకృష్ణాయి బాబాకు సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని ఆవిడ గుర్తెరిగి దాన్ని ఖచ్చితంగా ఆ రోజు అది బాబాకు అందేలాగా చూసేటువంటిది. ఒకానొక సందర్భంలో షిరిడీలో పాలకు కొరత వస్తుంది. దాంతో వామన్ పటేల్కు లేఖ రాస్తుంది. మహారాజుకు ప్రతిరోజు పాలు నైవేద్యానికి, సీరా ప్రసాదానికి, దానికి దీనికి ఇబ్బందిగా ఉంది. నువ్వు ఒక మంచి జాతి ఆవును కొని పంపమంటుంది. అప్పుడు వామన్ పటేల్ దగ్గర డబ్బులు లేవు. తన సోదరి దగ్గర ఉన్నటువంటి ఒక నగను తీసుకొని అమ్మి 2 ఆవులను కొని షిరిడీకి పంపిస్తాడు. ఒక 6 మాసాల తర్వాత రాధాకృష్ణాయి 2 ఆవులకు సంబంధించిన డబ్బును వామన్ పటేల్కి పంపిస్తుండు. అప్పుడు తన సోదరి దగ్గర ఆ నగ తీసుకున్నాడు కదా, మరి ఆమెకు అదే ఎత్తు బంగారం మళ్ళీ కొనివ్వాలి కదా. మార్కెట్కి వెళ్ళి ఆ డబ్బు తీసుకెళ్ళి అడిగితే అతను అమ్మినటువంటి నగ 10 కాసులు. కానీ రాధాకృష్ణాయి పంపినటువంటి డబ్బుతోటి 15 కాసుల బంగారం వస్తుంది. బంగారం ధర తగ్గింది. అంటే 10 కాసుల బంగారం ఇస్తే తిరిగి బాబా అదనంగా దానికి 5 కాసులు జోడించి ఆ తల్లికి ఇప్పించగలిగారు. వామన్ పటేల్ సోదరి ఏ లాభాపేక్ష లేకుండా ఇచ్చింది. సొంత తమ్ముడు అడుగుతున్నాడు కాబట్టి ఆ తమ్ముడు ఏం చేసుకుంటాడనేటువంటిది ఆమెకు సంబంధం లేదు. కానీ అదే తమ్ముడు మళ్ళీ 15 కాసుల బంగారాన్ని తెచ్చిస్తే ఆమె ఆశ్చర్యపోతుంది. ఈ విధంగా బాబా కోసం మనం వినియోగించేటువంటి, వెచ్చించేటువంటి ధనం ఖచ్చితంగా మనకు ఎంతగానో అది ఉపయోగపడుతుంది.